ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరపై అధికారులతో పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బలరాం నాయక్ గారితో కలిసి మల్లంపల్లి మండలాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సందర్భంగా మరి నూతనంగా మండల ఆఫీసులు ఓపెన్ చేసి అక్కడ మంచి సభను ఏర్పాటు చేసి సంతోషకరమైనటువంటి వాతావరణంలో మరి అక్కడి నుంచి మేడారం వచ్చి మేడారంలో తల్లులను సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజులను దర్శించుకొని మరి మినీ మేడారానికి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా చేసుకోవడం జరిగింది. అన్ని పనులు మరి 30-31 వరకు కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మినీ మేడారం సమ్మక్క సారలమ్మతో పాటు చుట్టుపక్కల జరిగేటువంటి బయక్కపేట సమ్మక్క జాతర కానీ, అదేవిధంగా ఐలాపురంలో సమ్మక్క జాతర కానీ, కొండాయిలో గోవిందరాజు జాతర, కన్నెపేరులో సారలమ్మ జాతర, మరి అదేవిధంగా పూనుగలలో పగడిద్దరాజు జాతర, ఇవన్నీ వర్క్స్ను మరి మంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ అనంతరం మరి ఒక మంచి చేంజ్ కూడా మన ములుగు జిల్లాలో జరిగింది. ఫారెస్ట్ మినిస్టర్ని కలిసినప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏది అంటే అది ఏది జరిగినా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి, మేము తప్పకుండా ఇస్తామండి. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని కలవలేదు, ఎప్పుడు కూడా ఏమీ అడగలేదు. కాబట్టి తెలంగాణ మీద వాళ్ళకు ఒక చెడు అభిప్రాయం ఉంది. ఏంటి అంటే మొత్తము వీళ్ళు అటవీకి సంబంధించినటువంటి చట్టాలను ఉల్లంఘిస్తారు అనేటువంటి ఒక పేరు పడిపోయింది. ఆ పేరు పడిపోవడం వల్ల మా అధికారులు ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళని కలవకపోవడము, వాళ్ళకు కావాల్సిన సమయం ఇవ్వకపోవడం వలన చాలా వరకు పెండింగ్ ఉండిపోయినాయి. మొన్నటిసారి మరి ముఖ్యమంత్రి గారు, మేము మా పీసీసీఎఫ్ గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడమే కాకుండా వారు చాలా సాఫీగా చెప్పారు, ఏ ఒక్క పర్మిషన్ కూడా ఇక ముందు ఆగబోదు, మీరు అప్డేట్ చేసిన ప్రతి దానికి కూడా మా దగ్గర నుంచి పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా 2 రోజుల తర్వాత వాళ్ళ అధికారులను కూడా పంపించి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పెండింగ్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది.